చేతికి పని నోటికి కబుర్లు, ఇదే మన కిచెన్ కబుర్లు విత్ రోజా అసలు కాన్సెప్ట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ కబుర్లు విత్ రోజా. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే మనం ఈరోజు కిచెన్ కబుర్లలో ఆ పండుగ కబుర్లే చెప్పుకుందాం. నేనైతే పండుగ పనులు మొదలు పెట్టేశాను. సో పూజా సామాగ్రి అంతా తీసి కడిగేసి చక్కగా తుడుచుకుంటున్నాను అనమాట. తుడుచుకుంటూ మీతో కబుర్లు చెప్దామని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ముందుగా అండి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ లిస్ట్ అయితే మనం చూసుకుందాము. నేను ఫోన్లో పెట్టుకున్నాను, ఒకసారి చదివి వినిపిస్తాను, మీరు కూడా ఏమన్నా మర్చిపోతే రాసుకోండి. కలశం, ఇదిగో కలశం ఉంది. కొబ్బరికాయ ఆ రోజు తీసుకోవటమే. మామిడి ఆకులు తెప్పించుకోవాలి. పసుపు కుంకుమ వేయటానికి ఇదిగోండి ఇది. అక్షితలు వేయటానికి ఇదిగోండి బౌలు. పూలమాలలు ఆ రోజు తెచ్చుకోవటమే. తమలపాకులు, ఒక్కలు, పండ్లు బయట తెచ్చుకోవాలి. దీపం ఒత్తులు, నెయ్యి లేదా నూనె అవి ఉన్నాయి. ధూపం, కర్పూరం, అమ్మవారికి కొత్త వస్త్రం, లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణకు అవసరమైన నగలు, మనం గొలుసు వేస్తాం కదా ఆ గొలుసు, అవన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. సో ఇంకా ఇదిగోండి నేను ఈ పళ్ళెంలో అయితే నేను అమ్మవారిని పెట్టుకుంటాను అనమాట, కలశం పెట్టుకుంటాను. సో ఈ వెండి పళ్ళెంలో ఇదిగోండి ఇలా పెట్టేసి దీనిపైన కొబ్బరికాయ పెట్టి నేను పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మొత్తం అంతా అష్టలక్ష్ముల చెంబు అనమాట. ఈరోజు బుధవారం కదండి, మనకి ఇంకా శుక్రవారం ఎల్లుండే కాబట్టి 2 రోజులు ముందుగానే మనము ఇలాంటి చిన్న పనులన్నీ మనం చేసేసుకుంటే పండగ రోజు మనకి హడావుడు లేకుండా ఉంటుంది. సో ఇంకా పండగ వచ్చిందంటే మనకి తల స్నానాలు చేయటం, ప్రసాదాలు చేయటం, పూజ చేసుకోవటం, ఆ హడావుడిలో ఉంటాం కదా. సో అలా కాకుండా ముందు మనం క్లీన్ చేసుకోకుండా పూజ రోజే ఇవన్నీ తీసుకొని కడుక్కొని చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది, కొన్ని మర్చిపోవచ్చు. సో అందుకని చెప్పి నేను ఎప్పుడూ ఇలా ముందుగానే క్లీన్ చేసుకుంటాను అన్నమాట. మీకు కూడా యూస్ఫుల్ అయితే ఫాలో అవ్వండి. పంతులు గారు ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ అని ఇస్తూ ఉంటారు కదా వాటర్. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారో తెలుసా అండి మీకు? నేను ఒక చిన్నగా షార్ట్గా స్టోరీ చెప్పేస్తాను, వినేసేయండి తెలియని వాళ్ళు. పురాణ కథలు చూసుకుంటేనండి, చారుమతి అనే భక్తురాలికి అమ్మవారు కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారంట. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించగా ఆమెకి అమ్మవారు అనుగ్రహించారు అని చెప్పి కథలు చెప్తున్నాయండి. అందుకే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దీవెనల కోసం, ఐశ్వర్యం కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం, సుఖం కోసం ఈ వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే లెగిసి తలారా స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకొని ప్రసాదాలు చేసుకొని పూజ దగ్గర అంతా సిద్ధం చేసుకొని చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. కొంతమంది అండి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కూడా ఉంటారు, కొంతమంది అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. అది మీ ఇష్టము. పూజ మాత్రం మనం భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు. మనము ఏం పెట్టాము నైవేద్యంగా అనేది ముఖ్యం కాదు, మనము ఎంత చిత్తశుద్ధితో ఎంత భక్తిభావంతో చేశాము అన్నదే ఇక్కడ ముఖ్యం అన్నమాట. మరి మీ ఇంట్లో ప్రిపరేషన్స్ ఎప్పుడు మొదలు పెడతారండి? మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో నేనైతే 2 రోజుల ముందే మొదలు పెట్టేశాను, బుధవారం రోజే క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో నేను ఈ గిన్నెల్లోనండి చేసిన ప్రసాదాలు అవి పెడతానమాట. సో అలాగే మీరు పండుగ వరలక్ష్మి వ్రతం రోజు చేసిన స్పెషల్ డిషెస్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మన అందరి ఇళ్లల్లో కూడా అమ్మవారి అనుగ్రహంతో, ఒక సంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక కిచెన్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.